బీమ్ ఉంది కదా, ఈ బీమ్ వచ్చేసి మనకు 8 ఇంచులు ఉంటుంది, 4 ఇంచులు ఉంటుంది కదా. వస్తే వచ్చేసి చూడండి, ఇట్లా 8 ఇంచులు ఉంది కదా, ఇప్పుడు ఉంది. ఈ రాయిని సేమ్ బ్రిక్ లాగా 8 ఇంచులు చేసి కొట్టాలి. దీనికి ఇది కరెక్ట్గా మనకు బ్రిక్ సైడ్. ఓకే ఫ్రెండ్స్, వచ్చేసి ఫస్ట్ డబల్ లైన్ కాదు, రాయి మొత్తం ఒకటి ఓన్లీ ఇది వచ్చేసి ఓన్లీ సింగిల్ రాయి. చూడండి, ఇది వచ్చేసి చూడండి, 2 దిక్కులు ఇది లెవెల్ అనేది అయిపోయింది. ఈ బీమ్ ఉంది కదా, ఈ బీమ్ మీద వచ్చేసి ఇప్పుడు ఈ రబ్లింగ్ రాయిని సింగిల్ స్టోన్ కడుతున్నాం. ఇప్పుడు సింగిల్ స్టోన్ అంటే ఒకటే రాయిని మనకు బ్రిక్ టైప్లా. ఇప్పుడు బ్రిక్ మనకు 8 ఇంచులు ఉంటుంది, 4 ఇంచులు ఉంటుంది కదా. ఇంకా సేమ్ ఇట్లా 8 ఇంచులు ఉంది ఇది బీము. ఈ 8 ఇంచులు పెట్టి సింగిల్ రాయే ఇట్లా 2 వరుసలు లేపాలి. ఈ రాళ్ళలాగా సేమ్ సింగిల్ రాయి వస్తుంది దీని మీద మొత్తం. ఇప్పుడు కొట్టి చూపిస్తుంది చూడండి మీకు. ఈ బ్రిక్ వచ్చేసి చూడండి, ఇట్లా 8 ఇంచులు ఉంది కదా ఈ బ్రిక్. సేమ్ దీనిలాగానే సేమ్ ఈ రాళ్ళను కూడా సేమ్ ఇట్లా పెద్ద రాళ్ళు తీసుకొని ఇట్లా, ఇది ఎక్కువ ఉంది కదా, 8 ఇంచులకు ఎక్కువ ఉంది. ఈ రాయిని సేమ్ బ్రిక్ లాగా 8 ఇంచులు చేసి కొట్టాలి దీన్ని. ఇప్పుడు కొట్టి చూపిస్తా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రాయి వచ్చేసి చూడండి 8 ఇంచులు కొట్టి చూపిస్తారు. ఫస్ట్ ఇట్లా రాయి తీసుకొని ఫస్ట్ కొలత తీసుకోవాలి ఇట్లా. ఎందుకంటే ఇప్పుడు మనకి 8 ఇంచుల బ్రిక్ కావాలి కాబట్టి కొలత తీసుకొని, ఇప్పుడు 8కి ఎక్కువ ఉంది. ఫస్ట్ ఇప్పుడు ఒక సైడ్ పేజ్ చేసుకుని తర్వాత ఇంకో సైడ్ కొలత పెట్టుకొని కరెక్ట్ 8 ఇంచులు దింపాలి దీన్ని. ఫస్ట్ ఇది ఒక సైడ్ పేజ్ చేస్తున్నా. ఇది వచ్చేసి సుత్తేది, ఈ బిట్టు చూడండి. ఇప్పుడు ఈ బిట్టుతోనే కొట్టాలి, పాయింటింగ్తోనే. ఇది వచ్చేసి చూడండి, 1 సైడ్ ఇప్పుడు డ్రెస్సింగ్ అయిపోయింది. మీకు కనిపిస్తుంది కదా వైట్ లైన్లో. ఇప్పుడు 1 సైడ్ డ్రెస్సింగ్ అయిపోయింది. ఇప్పుడు రెండో సైడ్ ఇది, ఈ సైడ్ ఫినిష్ చేయాలి.
కొలత పెట్టుకొని 8 ఇంచులు కొలత పెట్టుకొని కొట్టాలి. సైడ్ ఫేస్ చేసిన మొత్తం బ్యాక్ సైడ్ కూడా సేమ్ అట్లా చేయాలి. చూడండి ఇంకో సైడ్ కూడా ఫేస్ అయిపోయింది. ఇది వచ్చేసి చూడండి 8 ఇంచులు. ఇది కరెక్ట్గా మనకు బ్రిక్ సైజ్ ఎంత ఉందో ఇప్పుడు అంత పెట్టిన ఇది రాయిని సేమ్ ఇట్లా ప్రతి రాయి కొట్టుకొని బీమ్ మీద ఇట్లా పెట్టేసేయాలి రాయిని. ఓకే ఫ్రెండ్స్, వచ్చేసి ఫస్ట్ వర్స్ అయిపోయింది చూడండి. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకే. మళ్ళీ ఈ కాలం మధ్యలో ఇది మొత్తం కాంక్రీట్ మాల్ వస్తుంది బీమ్ మీద. ఇప్పుడు దీని మీద ఇప్పుడు ఆ లెవెల్ వచ్చేసి రాయి లెవెల్ సేమ్ రావాలి. ఇక్కడ రాడ్ కట్టినాయి కదా, ఈ రాడ్ లెవెల్ వస్తుంది గోడ మొత్తం. ఇది వచ్చేసి సింగిల్ లైన్ చూడండి, డబల్ లైన్ కదా. రాయి మొత్తం ఒకటే ఇది పై దాకా. ఓన్లీ సింగిల్ లైన్ మీద ఇప్పుడు నిలబెడుతున్నా. ఇది వచ్చేసి ఈ బీమ్ మీద 2 వరుసలు కడుతున్నా చూడండి. ఇది వచ్చేసి మనకు సింగిల్ రాయి. ఇది కట్టడం కూడా ఫస్ట్ టైం. ఇది మన 8 ఇంచుల బ్రిక్ ఎట్లయితే ఉంటుందో సేమ్ దానిలాగానే ఇప్పుడు వచ్చేసి చూడండి లాస్ట్ వరకు ఇంతే. ఇది ముక్క కట్టేయాల్సింది. కాకపోతే దీంట్లో 8 ఇంచులు కరెక్ట్ చూసుకుని సైజు కొట్టుకొని ఇట్లా గోడ అనేది సెట్ చేయాలి. ఆల్రెడీ ఫస్ట్ లేయర్ అయిపోయింది చూడండి. సెకండ్ లేయరు ఆల్రెడీ 3 రాళ్ళు పెట్టినా. ఈ మధ్యలో ఇంకా 2 రాళ్ళు పెట్టేస్తే సరిపోతుంది. దీంట్లో కరెక్ట్గా వచ్చేసి ఓన్లీ సింగిల్ రాయి చూడండి. ఇది వచ్చేసి చూడండి 2 దిక్కుల ఇది లెవెల్ అనేది అయిపోయింది. ఇదేమో ఇటు బయట సైడ్ చూడండి గోడ వచ్చేసి మొత్తం టాప్ ఫినిష్ అయిపోయింది. దీని మీద వచ్చేసి ఇంకా మనకు స్లాబ్ పడుతుంది. ఆల్రెడీ డబ్బాలు కొడుతారు చూడండి. ఇది ఓన్లీ సింగిల్ రాయి. ఇది 2 వరుసలు పెట్టేసిన.